హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మిడిల్ క్లాస్ వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి మా పాప బర్త్డే జరిగింది. తనకు వచ్చిన గిఫ్ట్స్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందామని వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఫుల్గా చూసేయండి, లైక్ ఇవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి ప్రతిదీ మీతో చెప్పుకోవడం చేయడం అలవాటు అయిపోయింది కదా, అందుకే ఈ సంతోషం కూడా మీతో షేర్ చేద్దాం అనేసి వీడియో స్టార్ట్ చేస్తున్నాను, ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఫుల్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే వ్లాగ్లోకి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఫస్ట్ ఇలా గోల్డ్, సిల్వర్ అండ్ క్లాత్ అండ్ డ్రెస్సెస్ కూడా వచ్చేసాయి. ఫుల్గా 1 by 1 చూపించేస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్తో స్టార్ట్ చేస్తాను, తర్వాత సిల్వర్. అంటే ఎంత వచ్చేది మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళలో ఎలా జరుగుతుంది, ఎలా చేస్తారు, బట్ ఎన్ని గిఫ్ట్స్ వస్తాయని కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా, అది వచ్చినది మీతో షేర్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఈ బ్లాగ్ అనేది చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇది గోల్డ్. ఇది అలా అమ్మమ్మ వాళ్ళు పెట్టారు చైను, అది మీతో చూపిస్తాను. ఎలా ఉందో కూడా చెప్పండి, కామెంట్ చేయండి బాగుందా లేదా అనేసి. ఇది 5 grams చేయించారు. మంచి ఇట్లా చిన్న బిల్ల వేసి 5 grams ఇలా చిన్న పాప కదా, పాపకి దగ్గర చిన్న చైను ఇలా చేయించారు. 5 grams వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పెట్టిన గిఫ్ట్. ఇది ఫోటో ఉంటే బాగుంది కదా, చిన్నగా చిన్నగా పాపకి తగ్గట్టు చిన్న క్యూట్గా ఓం బిల్ల వేయించారు. దీనికి వేసారు తనకి చెప్పిన చేసే వాళ్ళకి గోల్డ్ షాప్లో చెప్పి చేయించారు. ఇది మా సైడ్ ఎక్కువ మేము షాప్లలో, పెద్ద షాప్లలో ఎక్కువ కొనమండి. ఏది ఉన్నా కానీ చేయించుకుంటాం. కమ్మలైనా చిన్న రింగ్స్ అయినా ఏదైనా కానీ షాప్లోకి వెళ్ళి ఇట్లా చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు, గోల్డ్ చేసే వాళ్ళ గిరి ఏదో అంటారు, నాకు తెలియదు, మీకు తెలిసే కామెంట్ చేయండి. ఇలా చేయించాం, బాగా చేశారు తను, చిన్న నీట్గా వచ్చింది వర్క్ కూడా. ఇదొకటి. మేము గాజులు చేపిద్దాం అనుకున్నాము, అయితే టైం కుదరలో కొనం. ఏదో చెప్తే నార్మల్ ఇలా కొట్టించాడు, గాజుల్లాగా చేసి ఇవ్వాలి, ఇట్లా కొండిలాగా చేసి ఇది ఇస్తే బాగుండేది. కానీ ఇది మాత్రం ఇట్లా అన్నమాతం రేకుల టైప్లో పెట్టడానికి కూడా రాలేదు, విడిపోయింది పాపకి. అది అదృష్టవశాత్తు బయట ఎవరికి దొరకకుండా మాకే దొరికింది. ఒకటి ఊడిపోయి పడిపోయింది పాపకి ఎట్టాక, ఇది మళ్ళీ మాకే దొరికింది. అయితే నేను ఇట్లా కడియాలకు చేతి ఇట్లా రింగు, సాదా రింగ్ వచ్చేసి కొంచెం కొండి టైప్ చేయమని చెప్పాము. తనకి ఏమర్థమైందో అప్పటికప్పుడు ఒక 1 week ముందే ఇచ్చాం. ఇది ఇలా చేస్తారు, అందుకని ఇక్కడ దారాలు కట్టేసి ఇట్లా పెడితే ఒక జరసేపు ఉన్నది, ఒకటి పడిపోయింది. తనకి ఏడవడం, ఫస్ట్ బర్త్డే కదా, ఫుల్ ఏడ్చింది, అసలు ఏం సహకరించలేదు. అయినా అలాగా తప్పదు కదా, అలా వేసేస్తే ఇది ఊడిపోయి పడిపోయింది. అసలు పోయింది అనుకున్నాము. నాకే అదృష్టం, నాకే దొరికింది. మాకు దొరికేసేసరికి హ్యాపీ ఫీల్ అయింది, పోలేదని. 2 ఇది అమ్మమ్మ వాళ్ళని, మాది మేము పెట్టాం గాజు. పెద్ద అయిన తర్వాత ఏదైనా ఒక చేస్తే ఇది పెట్టడానికి రాదు, మాకు ఇది పెట్టింది గాజు అనుకున్నాం. కానీ వీళ్ళు సాధాగా కొట్టించేశారు కాబట్టి ఇది ఏదైనా నేను నెక్స్ట్ పెద్ద అయిన తర్వాత తనకి ఏదో ఒకటి చేయిస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా దాచుకోవాలి. మధ్యతరగతి వాళ్ళ కదా, ప్రతిదీ గోల్డ్ రేట్ ఎలా ఉంది ఇప్పుడు, కొనలేని పరిస్థితిలో ఉంది. ఏదైనా ఆడపిల్లలకి కొంచెం జాగ్రత్త చేసి సేవింగ్స్ చేస్తేనే కదా ముందుకి భవిష్యత్తులో తనకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చైన్ అయితే వేస్తాం పెద్ద ఆయన దగ్గర, సరే అదైతే. ఇది 2. సెకండ్ వచ్చేసి ఇది ఇద్దరు రింగ్స్ వచ్చాయి. ఎంత క్యూట్గా ఉంది చూడండి. అసలు ఇలా గోల్డ్ వస్తుంది అనుకోలేదు నేను, ఓన్లీ మా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పెడతారనుకున్నా, అమ్మ వాళ్ళు పెడతారనుకున్నా. ఫస్ట్ చిన్న క్యూట్గా ఉంది కదా, ఇది చూపిస్తాను. ఇది ఒకటి నార్మల్ సాదా కొట్టించారు. ఇది ఎంత ఉంటుందో 1/2 గ్రామ్ ఉంటుంది అనుకుంటున్నా. జోపిస్తాను. ఇది ప్రజెంట్ చేశారు ఒకరు, మా చుట్టాలు, మా ఆయన వాళ్ళ చుట్టాలు తరఫు నుండి. ఇది వచ్చేసి మా మామయ్య కూతురు, అత్త అవుతుంది అత్తకి. ఇది మా మామయ్య కూతురు, పెద్ద అమ్మాయి, మరదలు అవుతుంది నాకు. ఇది తీసుకొచ్చారు వాళ్ళు, చూడండి ఎంత క్యూట్, చిన్న డిజైన్ అనిపించింది. ఇది మా పాప లేసిన సౌండ్ వస్తుంది, కొంచెం ఏమనుకోకండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మా చెల్లి, అంటే మొన్న మ్యారేజ్ అయింది. లక్ష్మీ దేవత వచ్చింది. ఇది ఎంత ఉంటుందో తెలియదు. ఇది కూడా 1/2 గ్రామ్ అలా ఉంటుంది అనుకుంటున్నా, అంత మాసం. ఏంటి గ్రామ్లో 1/2 గ్రామ్లో ఇంత క్యూట్గా వస్తాయని నేను చూడలేదు, బాగా అనిపించింది నాకు. అందుకే ఇంత బాగున్నాయి కాబట్టి మీతో షేర్ చేసుకొని మీతో చూపిస్తే నాకు బాగా అనిపిస్తుంది అనేసి చూపిస్తున్నాను. ఇంత నీట్గా ఇచ్చేసా చూడండి, కనిపిస్తుందా? ఇలా చూపిస్తే కనిపించాను. 2, 3 వచ్చాయి రింగ్స్ అంతే. ఇది ఒకటి సాదది, 2 రింగ్లు నార్మల్ చేయించుకొచ్చారు ఇలా చిన్నగా ప్రజెంటేషన్ గిఫ్ట్స్. ఇది బాక్స్ కానీ ఇది ఇలా ఇవ్వడం కానీ బాగా అనిపించింది నాకు.
సిల్వర్ 2 జతల గొలుసు పట్టీలు వచ్చాయి, కాలు పట్టీలు. అవి కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి. ఇది వచ్చేసి మా ఆయన వాళ్ళ అక్క కూతురు, అంటే మా కోడలు, మెయిన్ కోడలు మ్యారేజ్ అయిందండి. వాళ్ళు కళ్యాణం చేశారు. ఇది ఇచ్చారు గిఫ్ట్. ఇది 2 తులాలు అలా ఉంటే 2.5 2 తులాలు అట్లా ఉంటాయి, 3 ఉంటుందో మేబీ. చూపించాలి ఇవన్నీ, ఎందుకంటే మళ్ళీ గిఫ్ట్స్ ఇస్తారు కదా, మళ్ళీ వాళ్ళలో ఫంక్షన్స్ అయినప్పుడు మనం కూడా తీసుకెళ్ళాలి కదా కొద్దిగా. అందుకని ఇవన్నీ మేమేం చేస్తామంటే ఇవన్నీ గిఫ్ట్స్ ఇచ్చినవన్నీ ఎంత ఉన్నాయని మార్వాడి దగ్గర అంటే గోల్డ్ షాప్లో చూపిస్తే బాగుంటుంది, అంటే తెలిసిపోతుంది ఎవరు ఎంత పెట్టారు. మళ్ళీ నెక్స్ట్ మనకు గుర్తుండాలి కదా. అందుకని మేము వాళ్ళకి పెట్టాము, 1/2 గ్రాము అలా పెట్టాము వాళ్ళ అబ్బాయికి. వాళ్ళు తెచ్చారు. కొందరికి వచ్చి ఉన్నాయి, మేము ఉంటాయి కొన్ని కొత్తగా పెట్టిన వాళ్ళకి పెట్టాలి కదా, మళ్ళీ వాళ్ళు ఎంత పెట్టారు ఏం పెట్టారు అన్నీ. అందుకని నెక్స్ట్ ఇంకోటి, ఇది మా చిన్నమ్మ తీసుకొచ్చింది. మా నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళు మా చిన్ని. ఇది ఒక 3 తులాలు ఉండొచ్చు, కొద్దిగా పెద్దగా ఉన్నాయి, దానికంటే పెద్దగా ఉన్నాయి పట్టీలు. 2 జతల పట్టీలు వచ్చినాయి పాపకి. ఇంకొకటి నెక్స్ట్ ఇంకా మామూలుగా కొంతమంది క్యాష్ పెట్టారు, అదే గిఫ్ట్లో కవర్స్లో అలా ఎవరి దోషం కొంచెం 500 200 100 అలా కొంతమంది వచ్చిన వాళ్ళు అలా పెట్టారు. అవన్నీ ఓపెన్ చేసేసాను రోజు. అవి చూపించలేను, కాకపోతే అమౌంట్ వచ్చింది ఎంతవరకు వచ్చింది అనేది చెప్తాను. నెక్స్ట్ ఇలా ఫ్రాక్స్, ఇది బాగా వచ్చింది అన్ని ఫ్రాక్స్లో వెళ్ళి. ఇది బెటర్ ఫ్రాక్, ఇది ఇది తీసుకొచ్చారు. ఇది మా చెల్లి వాళ్ళ ఆడపచ్చి తీసుకొచ్చింది, బాగుంది. చూడు, దీనిపైన కూడా కొన్ని ఫోటోలు తీసాను వేయించి. ఆ ఫోటోలు వచ్చినాక పెడితే మీకు అర్థమవుతుంది, అప్పుడు చూపిస్తాను. ఇంకా కొన్ని ఫ్రాక్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఇది 2 ఫ్రాక్స్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చారు. 2 ఫ్రాక్స్ తెచ్చారు, తను ఒక 2 జతలు తీసుకొచ్చారు. పుట్టినప్పుడు ఒక 3 మంత్స్కి అప్పుడు 2 జతలు తీసుకొచ్చారు, ఇప్పుడు 2 జతలు తీసుకొచ్చారు. 2 ఫ్రాక్స్ ఎల్లో వేసి బాగుంది. వేయాలి ఇట్లా చిన్నగా అవుతాయి, ఇప్పుడు వేసేయాలి. ఎందుకంటే నిన్న మన ఎండలకి వేయలేదు, ఓపెన్ చేయలేదు కదా. బాగున్నాయి కదా ఈ 3 ఫ్రాక్స్. ఇది వచ్చేసి కాటన్. ఇది ఎవరు పెట్టారు ఐడియా లేదు, ఎందుకంటే చూసిన ఐడియానే. ఇది కూడా బాగుంది, కాటన్ వేర్ డైలీ యూస్. కొంచెం బయటికి మెత్తగా స్మూత్గా ఉంది. ఇది వేసేయాలి, బాగుంది, మెత్తగా ఉంది. ఇదైతే మేము కుట్టించాము. అయితే ఇది ఒకలాగా అనుకుంటే ఒకలాగా అవుతుందండి. మేము అంత నీట్గా వాళ్ళ వరకు అయితే బాగుంది, అందుకని కుట్టడం కొంచెం పర్లేదు. ఇప్పటికి వస్తుంది ఫ్రాక్ మోడల్, అంటే ఉట్టి కూడా ఫ్రాక్లోకి వేసుకోవాలి, పిల్లమ్మ జాకెట్ టైప్ అని 2 విధాలుగా చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఈ కలర్ తీసుకోవాలని ఐడియా లేదు. నా శారీకి మ్యాచ్ అయ్యేటట్టు దొరుకుతుంది, కొంచెం జస్ట్ కొద్దిగా మ్యాచ్ అయింది కదా, అంత కలర్ కాంబినేషన్ దొరకలేదు నా శారీకి. నా శారీ కూడా చూపిస్తాను. అందుకని అలా తీసుకుందాం అనుకుంటే ఇది దొరకలేదు అసలు. అందుకని లైట్ కలర్ అయినా పర్లేదు, కొంచెం కలర్ సెట్ అవుతుంది. ఇంకెప్పుడైనా కొంటాం, పట్టులో దొరుకుతాయి అనుకున్నాను, అలా దొరకలేదు. ఇలా అయినా సరే ఇప్పుడు వర్క్లో ఇట్లా వస్తుంది కదా. ఇదైతే వర్క్ క్లాతే దొరికింది. జాకెట్ మాత్రం మేము స్టిచ్ చేయించాము, దీంతో మ్యాచ్ అవ్వాలనేసి. ఇలా అంత పర్ఫెక్ట్గా కుదరలేదు. ఇంకా మేము 2 సార్లు తన దగ్గరికి వెళ్ళి ఇంతవరకైనా తీసుకొచ్చాము. ఇది మంచి కుట్టలే ఫస్ట్లో, అది కూడా పైన వేస్తాను మీకు. ఫస్ట్ ఇట్లా ఉన్నది, ఇది తర్వాత ఎలా ఉందనేది. ఇది కుట్టిరు కానీ అంత పర్ఫెక్ట్ రాలేదు డిజైన్ అయితే, కానీ ఈ కలర్కి మ్యాచ్ అయిందో లేదు అంత మీరైతే చెప్పండి ఎలా ఉందనేసి. ఇది మేము ముగ్గురం తెచ్చుకున్నాం బర్త్డే కోసం. అందులో తన డ్రెస్, నా సారీ చూపిస్తాను. అది అక్కడ నా సారీ. ఈ ఫోటో వేస్తే అర్థమైంది ఇలా చూసినాకంటే. వర్క్ కూడా నేను ఎంత ఈ వర్క్ చేయించుకున్నాను బ్లౌజ్కి, అంటే మగ్గం వర్క్ వేయించుకున్నాను గ్రాండ్ లుక్ కోసం అని. ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్ అప్పట్లో కుదరలేదు, 3 డేస్లో 4 డేస్లో వేసి ఇవ్వమన్నారు. అంటే ఇది ఎందుకలా ఉంది కదా, చూపిస్తాను మీకు దగ్గరికి. ఇది ఒకటి ఫ్రాక్, ఇది కూడా బాగుంది. ఇది మా అత్త బర్స్ అవుతుంది, ఆ అక్క పెట్టినట్టు ఉంది. ఇది కూడా బాగుంది, కానీ పిల్లలకి కూర్చుకుంటుంది కదా, బయటికి వెళ్ళాలంటే వేయాలి. ఇప్పుడైతే వస్తాయి, తర్వాత రావు డ్రెస్సెస్ అని. 1 ఇయర్కి వచ్చేస్తాయి అంతే. 1 ఇయర్ అయిపోయింది కదా బర్త్డే. లాస్ట్ టైం పెడతారు. ఇది మా చెల్లి ప్రజెంట్ చూడండి, ఇప్పుడే ఆడేస్తుంది, ఇరిగిపోయినాయి. ఇది ఎట్లాగో నడుస్తుంది కదా, ఇంకా ఆడుతుంది. బయటికి వెళ్ళి కొంచెం వాకింగ్ చేయించిన టన్నులో పూసపెట్టి బండిలో పూసపెట్టే అంటే ఏం గిఫ్ట్ తెస్తున్నా అంటే ఏమో చూడాలంటే సైకిల్ తీసుకొచ్చారు వాళ్ళు. బండి లాంటివి తీసుకురండి అంటే సైకిల్ తీసుకొచ్చారు. యూజ్ అవుతుంది కదా, నాకు ఆడుకోవడానికి తీయాలి పెట్టి సైకిల్లో కూర్చొని ఇట్లా మ్యూజిక్ వచ్చేటట్టు బాగుంది, నచ్చింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు చూసినందుకు లైక్, వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఎలా ఉందో గిఫ్ట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. ఇలా మధ్య తరగతి వాళ్ళము ఈ చిన్న గిఫ్ట్స్తో, ఇలా కొందరు మనీ పెట్టాలి, పాకెట్లలో గిఫ్ట్ కవర్లలో మనీ పెట్టారు. అవి కొంచెం ఒక
కొంత 20,000 లోపు అలా 26-25 అలా వచ్చాయి ఖర్చు అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొన్ని గిఫ్ట్స్ కవర్ వచ్చాయి, అవి మనీ అంటే పైసలు కవర్లు పెట్టిస్తారు ఇక్కడ సైడ్, ఇక్కడ జరగవచ్చు మా సైడ్ కూడా అలానే. అవి ఎంత వచ్చిందంటే ఇలా కొంతమంది బట్టలు, ఇలా సైకిల్, కొంచెం గోల్డ్, 2 జతల పట్టీలు, 3 రింగ్స్, కొన్ని క్యాష్ వచ్చింది. అది క్యాష్ వచ్చేసి ఒక 25 అలా వచ్చింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉందో మా పాప గిఫ్ట్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.